దివ్య దర్శనం అనేటటువంటి ఛానల్ని మనీషా ప్రసాద్ అనే వ్యక్తి చేస్తున్నారు. మనీషా ప్రసాద్ మీకు తెలిసిన మనీషా ప్రసాదే మాకు బాగా సన్నిహితుడు. దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు మా దగ్గర. అలాంటి ప్రసాద్ ఇప్పుడు ఈ దివ్య దర్శనం అనేటటువంటి ఛానల్ని ఎప్పుడైతే పెడుతున్నారో 100% మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశపడుతున్నాను నేను. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం, వాటిని కెమెరాలో పొందుపరచడం ఆయనకు అలవాటు. ఆ అలవాటులోంచి వచ్చిందే పర్టికులర్గా ఒక సెగ్మెంట్ అంటే పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు, దేవుళ్ళు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటి గురించి ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేస్తున్నారు, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో మనకు అందిస్తూ ఉన్నారు. వాటికంటే భిన్నంగా ప్రతి దివ్యక్షేత్రంలోని కూడా ఉన్నటువంటి విశేషాలని తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పిక్చరైజ్ చేసి వాటిని మనతో పంచుకుంటూ మనకి ఒక ఆనందాన్ని, ఒక విజ్ఞానాన్ని పంచడం కోసం యూట్యూబ్లో కొత్తగా దివ్య దర్శనం అనే ఒక కొత్త ఛానల్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ ఛానల్ రేపు ఉగాది అంటే 19th March 2026 రోజున ప్రారంభమవుతుంది. ఆ ఛానల్ సక్సెస్ అవ్వాలి, మీ అందరినీ అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకండి, మనీషా ప్రసాద్ ద్వారా వస్తున్నటువంటి కొత్త ఛానల్. ఈ ఛానల్ని వీక్షించండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.